కాల్చి వాత పెడతారు ఎస్ అనేటువంటి విషయాన్ని నరసింహరావు గారు, అంటే మీకు ప్రతి ఇంకా ప్రతి రాజకీయ పార్టీ మిగిలిన చూసాం. ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఎమ్మెల్యే దానం నాగేంద్ర ఉన్నారు, కడియం శ్రీహరి ఉన్నారు, సంజయ్ కుమార్. వీళ్ళ గురించి కూడా స్పీకర్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు. సో మాట్లాడదాం. మనకి కాంగ్రెస్ నుంచి కత్తి వెంకటస్వామి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి. సో ఎట్లా చూస్తారు? 10 మందిలో 7గురికి రిలీఫ్ వచ్చింది. సో అంటే ఏంటి, పార్టీ మార్పులను చట్టబద్ధం చేసినట్టే అనుకోవాలి. అలాగే సుప్రీంకోర్టు కూడా 4 వారాలు గడువు ఇచ్చింది. సో కాంగ్రెస్ పార్టీని కొంచెం హెచ్చరిస్తూ కూడా 4 పార్టీల వారాలు గడువు ఇచ్చింది. సో ఎట్లా చూస్తున్నారు? ముందుగా ప్యానెల్ ఉన్న మిత్రులకి మీకు నమస్కారం. వాస్తవం చెప్పాలంటే నార్మ్స్ ప్రకారం మాట్లాడుకోవాలంటే ఇది అనైతికం. దాంట్లో ఏం డౌట్ లేదు. ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి మారినా 2014 తర్వాత దేశం మొత్తం మీద, రాష్ట్రంలోను దేశంలోను ఫిరాయింపుల చట్టానికంటూ ఒక నిబద్ధత కానీ లేకపోతే దానికి ఒక వాల్యూ కానీ లేకుండా చేసిన. కేంద్రంలో అంతే అయింది, రాష్ట్రంలో అంతే అయింది, వివిధ రాష్ట్రాల్లో అట్లే అయింది. 2014 తర్వాత మనం ఒక్కొక్క రాష్ట్రాన్ని తీసుకొస్తే దాదాపు 10-15 రాష్ట్రాలలో ఇట్లాంటి యొక్క ఏమంటారు రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్యలు జరిగినాయి. మన రాష్ట్రంలో చాలా ప్రత్యక్షంగా మనం చూసినాం. 2 టర్ములు కేసీఆర్ గారి టర్మ్లో, ఇప్పుడు ఇందాక నరసింహరావు గారు చెప్పినట్టుగా కావాల్సినంత మెజారిటీ ఉన్నప్పటికీ కూడా, అది 2014లో కావచ్చు, 2018లో అయితే ఇంకా ఎక్కువ మెజారిటీ ఉన్నా కూడా కేసీఆర్ చేసినటువంటి రాజ్యాంగ విధ్వంసం మనం చూసినాం. సో దాని పరంపరలోనే నిజంగా కూడా ఇవాళ కూడా కొనసాగుతుందా అని నేను పార్టీలో ఉన్నప్పటికీ కూడా నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే లేని తలనొప్పిని మేము మా పార్టీ పెట్టుకున్నట్టుగా అయింది. ఈ వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా రాజ్యాంగాన్ని రక్షించడానికో, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను తీర్చడానికో, లేకపోతే వాళ్ళ ప్రాంతానికి వాళ్ళ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి నియోజకవర్గం యొక్క ప్రజల అభిష్టం మేరకు మాతోటి కలిసి రాల. వాళ్ళ వ్యక్తిగతమైన స్వార్థం కోసమే, వాళ్ళ వ్యక్తిగత ఆకాంక్షల కోసమే వాళ్ళందరూ కూడా మాతో జట్టు కట్టడానికి వచ్చినారు. సరే, నిర్ణయం ఏదైనా కూడా పార్టీ కాబట్టి మేము కూడా నడిపించుకుంటూ పోతున్నాం. కానీ సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంకా స్పీకర్ మీద గతంలో లేనట్టుగా ఈ స్పీకర్ మీద ఇంత ఒత్తిడి సుప్రీంకోర్టు ద్వారా వచ్చిన ఒత్తిడి ఎందుకు పోచారం శ్రీనివాసరెడ్డి గారి మీద రాలేదు, ఎందుకు మధుసూదనాచారి గారి మీద రాలేదు అర్థం కాదు. ఈ 2 సందర్భాల్లో మన రాష్ట్రానికే పరిమితం మాట్లాడుతున్నాయి. నేను మోడీ గారి మీద ఎందుకు ఒత్తిడి రాలేదని నేను అడగలేను. నేను మన రాష్ట్రానికి పరిమితం అయినప్పుడు ఈ 2 సందర్భాలలో 2 స్పీకర్లు ఇక్కడ అసంబద్ధంగా నిర్ణయం తీసుకున్నప్పుడు దాని మీద ఎక్కడ కూడా ఏ సుప్రీంకోర్టు ఏ హైకోర్టు కానీ ఏ విధమైనటువంటి ఒత్తిడి తీసుకురాలేదు. తూతూ మాత్రంగా నడిచిపోయింది. సో ఇవాళ అత్యంత ఒత్తిడికి లోనైనటువంటి స్పీకర్ ఎవరైనా ఉన్నారని అంటే అది ప్రస్తుతం ఉన్నటువంటి స్పీకర్ మాన్యులు గడ్డం ప్రసాద్ గారు. గడ్డం ప్రసాద్ గారు వ్యక్తిగతంగా చాలా సౌమ్యులు, చాలా వివాదరహితుడు. అసెంబ్లీలో కూడా ఆయన ఈ 2 సంవత్సరాలు ఆయన నడిపిస్తున్నటువంటి తీరులో వివాదాలకు దూరంగానే అందరికీ అవకాశం ఇచ్చే విధంగానే ఆయన ముందుకెళ్తున్నాడు. సో 3 నెలల్లో 4 నెలల్లో మీరు తప్పనిసరిగా ఇవ్వాలని పోచారం శ్రీనివాసరెడ్డి గారికి లేనటువంటి కండిషన్ ఇవాళ గడ్డం ప్రసాద్ గారికి వచ్చింది. సో స్పీకర్ గా ఒక పక్కన తన బాధ్యత నిర్వర్తిస్తూ ఒకటే చెప్పండి, అంటే ఆయన స్వతంత్రంగా కూడా ఆయన నిర్ణయాన్ని చెప్పారు అనుకోవచ్చా, లేకపోతే ప్రభుత్వం ఒత్తిడి? స్వతంత్రంగానే నిర్ణయం చెప్పారు, దాంట్లో డౌట్ ఏం లేదు. స్వతంత్రంగానే ఆయన నిర్ణయం చెప్పారు. ఆయన నిర్ణయాన్ని నేను ఎవరో ఒత్తిడి వల్ల చెప్పిననే ఒకసారి నేను అంటే ఒత్తిడి 2 రకాలుగా ఉంటుంది. ఆయన ఇందాకనే నరసింహరావు గారు చెప్పినట్టుగా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తినే స్పీకర్ గా వస్తున్నాడు కాబట్టి 90% పార్టీ ప్రయోజనాలకు దెబ్బగలకుండా స్పీకర్ స్థానంలో ఉండి అందరి మన్నలను పొందుకునే ప్రయత్నం చేస్తూనే తను ఏ పార్టీ నుంచి అయితే వచ్చినా ఆ పార్టీ యొక్క ప్రయోజనాలకు దెబ్బతగలకుండా చూడడం అనేటువంటిది వారి యొక్క నైతికంగా జనరల్ గా ఒక మనిషికి ఉండేటువంటి నైతికమైన బాధ్యతగానో లేకపోతే రాజ్యాంగం కల్పించిన వెసులుబాటునో ఉపయోగించుకొని వారు కొంత కాంగ్రెస్ పార్టీ కంటే కాంగ్రెస్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కొంత వెన్నుదన్ను నిలిచేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. రెండో
కానీ ఆయన నెత్తి మీద కత్తి పెట్టి నువ్వు ఇస్తావా చస్తావా అనేటువంటి నీ తీర్పుని ఇస్తావా చస్తావా అని సుప్రీంకోర్టు కూర్చున్నప్పుడు అత్యున్నత న్యాయస్థానం యొక్క ఆదేశానికి ఆయన గౌరవించిండు అనేది చాలా స్పష్టం. నిర్ణయం ఏంది, నిర్ణయం యొక్క నైతికత, నిర్ణయం యొక్క దానికంటే డిజాల్వ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఒక్కొక్కటిగా ఆయన డిజాల్వ్ చేసుకుంటూ వెంకటస్వామి 1 year పైగా కూడా పెండింగ్ లో ఉంచడం కరెక్టే అంటారు. అంటే సుప్రీంకోర్టు తన బాధ్యతలు నిర్వర్తించింది. 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎవరు అడగలేదు అండి ఈ దేశంలో. 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎవరు అడగలేదు. లాస్ట్ మినిట్ లా నిర్ణయాలు తీసుకున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి నాయకత్వంలో ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి స్పీకర్ గారు లాస్ట్ మినిట్ లో అప్పుడున్నటువంటి టిఆర్ఎస్ సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలను ఉద్యమానికి వెన్నుపోటు పోవడం కోసం, ఉద్యమాన్ని ధ్వంసం చేయడం కోసం చేసిన ప్రయత్నంలో ఏ టీవీలు మాట్లాడలే, ఏ కోర్టులు మాట్లాడలేదండి. ఇది 5 సంవత్సరాలు పెండింగ్ వాటిని మాట్లాడలేదు. మొన్న ఇది పోచారం శ్రీనివాసరెడ్డి గారు 5 సంవత్సరాలు పెండింగ్ లో పెడితే ఎవరు మాట్లాడలేదు. మధుసూదనాచారి గారు పెండింగ్ లో పెడితే మాట్లాడలేదు. ఇప్పుడు అందరు గడ్డం ప్రసాద్ గారు సౌమ్యుడు కాబట్టి అందరూ ఆయన మీద మాట్లాడుతున్నారు. వాస్తవంగా ఏంటంటే సుప్రీంకోర్టు యొక్క ఒత్తిడికి లోనై తప్పనిసరిగా ఇప్పుడున్న పరిస్థితిలో ఆయన తీసుకోవాల్సినటువంటి నిర్ణయం సుప్రీంకోర్టును గౌరవించి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం యొక్క లోతుపాతుల విషయంలో నేను స్పష్టంగా చెప్పిన, మా పార్టీ పరంగా నేను చూసినట్టయితే మాకు లేని తలనొప్పి 10 మందితోటి, లేని తలనొప్పి గాలికి పోయేదాన్ని ఏమంటారు చూసినారా, ఆ పదాలు ఉపయోగించలేను కానీ అది మేము తగిలేసుకున్నట్టుగా అయింది. ఆ కంపెనీ మేము తగిలేసుకున్నట్టు, ఎందుకంటే మేము స్పష్టంగా 64 తోటి మేము అధికారంలో ఉన్నాము. మా ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ ఉమ్మితే ఊడిపోయే ముక్కులు వచ్చి మాకు చేయగలిగింది ఏం లేదు, మాతోటి అవసరం కూడా లేదు. సో కాబట్టి ఈ కుక్కముద్ది పిందెలన్నీ వేసుకొని మేమే నష్టపోయినా తప్పితే ఇవాళ ఏం లేదు. ఇప్పుడు స్పీకర్ గారు బదనాము, మేము బదనాము, పార్టీ బదనాము, చివరికి రాహుల్ గాంధీ గారిని క్వశ్చన్ చేయాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి మాకే వచ్చింది బికాస్ ఆఫ్ దిస్ 10 members. ఆ 10 members తో మాకు ఉపయోగం ఏం లేదు. మా పార్టీకి చాలా నష్టం. అది అపవాదం పెట్టుకునేటువంటి పరిస్థితి ఉన్నది. సో వాళ్ళు వ్యక్తిగతమైన స్వార్థంతో వచ్చిన వాళ్ళే కానీ ఎవరు కూడా మా పార్టీ బాగోగోరు వచ్చిన వాళ్ళు కాదని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రైట్ అండి.